మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో క్షేమమే కదా. నిన్నటి దినాన్ని అందించినటువంటి ఒక చక్కని వర్తమానం, యేసు ప్రభువే మనకి అన్నిటికీ సరిపోతాడు, ఆయన సిలువ చాలు. ఈ వర్తమానం మీరు విన్నారా? ఒకవేళ నిన్న ఆదివారం కదా వినలేకపోయాం అయ్యగారంటే, తప్పకుండా ఈ రోజున ఏదో ఒక సమయంలో పనిగట్టుకొని కూర్చొని మనసు పెట్టి, ఏదో వినపడుతూ ఉంటే ఆ పని చేసుకున్నట్టు కాకుండా మనసు పెట్టి మీరు వినండి, తప్పకుండా మీకు మేలు కలుగుతుంది. రండి, ఈరోజు మన వర్తమానంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దైవజనుడైన పౌలు గారు రాసినటువంటి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఎంత చక్క మాట అండి. దేవుడంట మన యొక్క అపరాధములను మన మీదే మోపలేదట. మరి ఎవరి మీద మోపాడు? క్రీస్తు మీద మోపాడు. మనం అపరాధం చేశాం, మనం పాపం చేశాం. ఎందుకంటే మనిషిగా ఉన్న ప్రతి వ్యక్తి పాపే కదా. ఆదాము నుండి తెచ్చుకున్నాం దాన్ని మనం. మన జన్మలో పాపం ఉంది, ఇక జీవితకాలం అంతా కర్మ పాపం కూడా ఉంది. మనిషి అంటేనే పాపి. వాస్తవంగా ఈ పాపం అంతా మన మీద పడాలి, మన మీదే దేవుడు మోపాలి. పాపానికి మనకి శిక్ష విధించాలి. కానీ ఆయన ఏం చేశాడు? మన దోషములను లేక అపరాధములను మన మీద మోపలేదట. ఎంత అద్భుతమైన మాట అండి. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అండి. మన మీద మోపితే మనం ఇంకా ఎక్కడుంటాం, ఎంత నష్టపోతాం. మన మీద మోపలేదు. మరి ఎవరి మీద మోపారయ్యా అంటే క్రీస్తు మీద మోపాడు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి మీద మన పాపాలన్నీ ఆయన మీద మోపాడు. ప్రియులారా, మీరు పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 53వ అధ్యాయం నుండి ఒక్క మాట ఇలా చదువుదాం. 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. యేసయ్యను గురించి, ఆయన శిలువ మరణాన్ని గురించి రాయబడినటువంటి అధ్యాయం ఇది. యెషయా 53వ అధ్యాయం. మనమందరం అంట గొర్రెల వలె త్రోవ తప్పిపోయామంట, మనలో ప్రతివాడు కూడా తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడంట. ఇప్పుడు కూడా అంతే. నా ఇష్టం నా ఇష్టం వచ్చింది నేను చేస్తా, నా ఇష్టం అండి. అయ్యా, ఈ పాపం, ఈ చెడు నా ఇష్టం. పాపం చేయటంలో అసలు మేము తగ్గేదే లేదు, ఇది మా ఇష్టం. ఎట్టయిపోయిందో చూడండి లోకం పరిస్థితి. చెడు పాపానికి ఎంత చోటు కావాలో అంత తీసుకున్నారు ఈరోజు. అయితే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి. యెహోవా మన అందరి దోషమును యేసయ్య మీద మోపాడంట. అక్కడేమన్నాడు? మన మీద మోపలేదు అన్నాడుగా. మరి ఎవరి మీద మోపారంటే యేసయ్య మీద మోపారు. మీకు గుర్తుంది అనుకుంటున్నాను, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం మీరు చదువుకోండి. అలా నడుస్తూ ఉన్నటువంటి యేసయ్య వైపు బాప్తిస్మమిచ్చే యోహాను చూపిస్తూ అన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల.
మన పాపాలన్నీ ఆయన మోసుకొని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? కలువరి సిలువలోనికి. మన పాపం అంతటికీ ఆయన వెళ్ళ చెల్లించటానికి. ఇప్పుడు చెప్పండి, దేవుడు ప్రేమ కలిగిన వాడేనా? మనం కదా పాపం చేసింది, మనం కదా శిక్షింపబడాలి, మన మీద కదా ఆ పాపాలన్నీ మోపబడాలి. ఆ దోషం అంతా, ఆ అపరాధం అంతా యేసయ్య మీద మోపాడు దేవుడు. ఎందుకు మోపాడు అలా అంటే, లోకమును తనతో సమాధానపరుచుకోవటానికి అన్నాడు. బా బా మూలవాక్యం 2 కొరింథీ 5:19. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు. ఎందుకు మోపాడు యేసయ్య మీదంటే, లోకాన్ని తనతో సమాధానపరుచుకోవాలని. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడని యోహాను సువార్త 3:16లో మనం చదువుకుంటాం కదా. ప్రేమించాడు. ఇది ప్రేమ. లోకం అంటే మనమే. దేవునితో సమాధాన పడాలని మన పాపాలన్నీ ఆయన మీద మోపి ఆయన శరీరమందు మన పాపానికి శిక్ష విధించాడు. ఆయన శరీరమందు మన పాపానికి శిక్ష విధించాడు. ఇప్పుడు మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచామనుకోండి, ఇక ప్రభు తండ్రి అయిన దేవుడికి ఎలా కనపడతాడో యేసయ్య, మనం కూడా అలాగే కనపడతాం. ఆయన నీతి మనకు వచ్చేస్తుంది. అప్పుడు తండ్రితో ఏమవుతున్నాం? పోగొట్టుకున్న సమాధానం మళ్ళీ పొందుకుంటున్నాం. పాపం ద్వారా సమాధానం పోయింది మనకి, దేవునికి మనకి. అది మరలా తిరిగి పొందుకుంటున్నాం. లోకమును తనతో సమాధాన పరుచుకోవటానికి మన దోషాలన్నీ కూడా, మన అపరాధాలన్నీ ఆయన మీద మోపాడంట. మీకు అర్థమైందా? మనం ఇప్పుడు చేయాల్సింది ఏమీ లేదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువనందు విశ్వాసం ఉంచితే చాలు. ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచితే చాలు. ఆయన నీతి మనకు వచ్చేస్తుంది. మనం దేవునితో సమాధానపరచబడిన వారం అవుతాం. ఆ మాట అంటూ పౌలు గారు అన్నాడు, ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాడు అన్నాడు. ఈ వర్తమానాలు మేము అందిస్తున్నాము, వాక్యం చెప్తున్నాము. మీరు దేవుడు సమాధాన పడేటటువంటి, మనం దేవునితో సమాధాన పడే ఆ వాక్యం మాకు ఇచ్చాడు దేవుడు అన్నాడు. నిజంగా ఈరోజు వర్తమానం అందిస్తే ఇదే జరగాలి. మనిషికి ఏదో కడుపులో నింపిపోయి జ్వరం తగ్గిపోతే అంతటితో అవలేదండి సువార్త అంటే. దేవునితో సమాధాన పడాలి. మీరు దేవునితో సమాధాన పడండి అని చెప్పేటటువంటి వారు ఎంతమంది కనపడుతున్నారు? ఆ వాక్యం కదా దేవుడు మనకిచ్చాడంటుంది. ఆ తర్వాత భౌతికపరమైన అవసరాలు ఇటు దేవుడు తీరుస్తాడు, అవి కూడా బోధిద్దాం. కానీ ముందేది, తర్వాత ఏది, అది కూడా మనం తెలుసుకోవాలి కదా. లోకం దేవునితో సమాధాన పడాలని దేవుడు చూస్తున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన శిలువ ద్వారా. ప్రియబిడ్డ, ఈ చక్కటి మాటలు మనం వింటున్నాం. పాపం చేసింది మనం, దోషం చేసింది మనం, నేరం మనది. కానీ శిక్ష ఏమో యేసయ్య మీద పడింది. ఎందుకంటే మనల్ని దేవుడు ప్రేమించి ఆయనతో సమాధాన పరుచుకోవాలని, ఆయన యేసయ్య మీద శిక్ష, మన దోషమంతా ఆయన మీద వేసి యేసు ప్రభుకి మన దోషానికి సంబంధించిన శిక్ష ఆయనకు పడింది. మన విశ్వాసం ఉంచితే చాలు, నమ్మితే చాలు. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆ శిక్ష నుండి మనం బయటకు వచ్చేస్తాం, నరకం నుండి తప్పించుకుంటాం. ప్రేమ కలిగిన దేవుడు చేసినటువంటి ఒక అద్భుతమైన ప్రేమ కార్యం ఇది. మర్చిపోకండి. దేవునితో సమాధాన పడండి. మన స్థానంలో ఆయన చనిపోయాడని గుర్తుపెట్టుకోండి. క్రీస్తు శిలువనందు విశ్వాసం ఉంచండి. నేడో రేపో యేసయ్య రాబోతున్నాడు. మీరు యేసు ప్రభు యొక్క శిలువనందు విశ్వాసం ఉంచి మీ పాపాలు కడిగేసుకొని దేవునితో సమాధాన పడతారుగా. ఇది అన్నిటికంటే ముఖ్యం, ముందు చేయాల్సిన విషయం. జాగ్రత్త. దేవునితో సమాధాన పడే స్థితి మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, చక్కని మాటల ద్వారా మీరు మమ్మల్ని దీవిస్తున్నారు. మా దోషం యేసయ్య మీ మీద మోపబడింది. మా స్థానంలో మీరు సిలువలో చనిపోయారు. మా పాపం మీ మీద వేసుకొని మీ నీతిని మాకు ఆపాదించున్నట్లుగా
అయ్యా, దేవునితో మేము సమాధానపరచబడిన స్థితి పొందునట్లుగా సిలువలో మీరు చేసి ముగించిన ఆ బలి కార్యాన్ని బట్టి మీకు వందనాలునైనా, వందనాలు. ఈ వర్తమానపు దిశగా అనేకులు మీ అందు విశ్వాసం ఉంచి మీతో సమాధానపడే కృప దయచేయండి. అన్నీ మీరే చేసి ముగించారు నాయనా, మేము విశ్వసించటం ఒక్కటే చేయాలి. అట్టి విశ్వాసం అందరికీ మీరు అనుగ్రహించండి. మీ రాకడలో ఎత్తబడి మీ రాజ్యంలో ప్రవేశించినట్లుగా దీవించండి. యేసు ప్రభువారి శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.